जय श्री राम। भारत माता की, भारत माता की। ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీసుకున్న ఈ రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకి నమ్మించి మోసం చేసిందో దానికి వ్యతిరేకంగా దీక్షని వారు చేపట్టినందుకు 24 గంటల సేపు మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపైన చాలా యాక్టివ్గా ప్రజల ముందర తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ రైతుల పక్షాన రైతుల కోసం ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నదంటే దానికి కారణం రైతులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం సీట్లు రాలే, వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి. రైతులు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, నా చేతిలో చాలా కాయిదాలు ఉన్నాయని కూడా చాలా మంది అనుకుంటారు. ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో, ఇల్లు ఉన్నాయని కొన్ని యాడ్ చేస్తాం. వాళ్ళకి ఇంత పొడు మేనిఫెస్టో ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, యువతని మోసం చేసిండ్రు, ఎన్ఆర్ఐని మోసం చేసిండ్రు. ఇవాళ గద్దెనెక్కి అందరిని మర్చిపోయి, అన్ని వాగ్దానాలు మర్చిపోయి గరీబోల ఇల్లు కూలగొడతారు. ఒక 9 సంవత్సరాల పైన ప్రజాకంటక పాలన చూసినాం. అంటే అందులో కూడా చివరి 5 సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఇక అదైతే పూర్తిగా రాచరికం, దుర్మార్గపు పాలన. మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం కాదు, మేము రాజులము, సామంతలు, ప్రజలందరూ మా బానిసలు. ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన, రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఓళ్ళు మాట్లాడొద్దు, మాట్లాడిన వాళ్ళ మీద దాడులు, కార్ల మీద ఇళ్ల మీద దాడులు. అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనం 9 సంవత్సరాలు చూసి అందులో లాస్ట్ 5 years మాత్రం పూర్తిగా ప్రజాకంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టి వాళ్ళని గద్దెని దింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కించారు. ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక అదేమో పూర్తి స్థాయిలో రాచరికము, ఇదేమో అరాచకం అయిపోయింది. ఎవరి ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు. తుర్కోళ్లకో న్యాయం, తెలుగోళ్లకో న్యాయం, చుట్టాలకో న్యాయము, సామాన్యుడికో న్యాయము. సామాన్యుడు ఇల్లు అయితే క్షణాలలో కూలిపోతుంది. ఇక ఓల్డ్ సిటీలో మైనారిటీలో దిక్కు పోయేది లేదు, అటు దిక్కు చూసేది లేదు. అక్కడ పోతే రేవంత్, అటు పోతే ప్రతి 2వ ఇల్లు ఇల్లీగలే, ప్రతి 2వ భవనము కట్టడం ఇల్లీగలే. వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం. అందులో రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు, రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి
రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పంగనామం పెట్టిండు. బోనస్ ముచ్చట లేదు. ఇవాళ అతి వర్షాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్. ఇక్కడ మనకి 20-30 కిలోమీటర్ ఎంత ఉంటుందన్నా గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌస్ 50-60 కిలోమీటర్లు ఉంటుందా? ₹1 కోటి సంపాదిస్తున్నట. ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నట. అస్పరాగస్, అవకాడో, రకరకాల పంటలు. అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ చేతుల ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు? జర రైతులకి టూరిజం చేపియాడ. కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతు డెలిగేషన్లని. ఇట్లా ఎట్లా చేస్తారు చూడు, అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని. అది కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్, నా రిక్వెస్ట్, ఒక ఆల్ పార్టీ డెలిగేషను, ఆఫీసర్లు, రైతు నాయకులు, రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కి డెలిగేషన్లు పంపిద్దాం. ఎకరానికి ₹1 కోటి ఎట్లా సంపాదిస్తున్నాడు, ఏమేం పంటలు వేస్తున్నాడు, భూసారం ఎట్లా పెంచుతున్నాడు, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దయచేసి రేవంత్కి నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా. ఇవన్నీ మన రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, స్టెబిలిటీ రావాలి రైతులకి. ఎంతసేపు కేసీఆర్ పాలన మస్తు కథలు చెప్పిండండి కేసీఆర్. భూసార పరీక్షలు చేస్తా అన్నాడు. కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు, ఏ పంటలు తెలంగాణలో పండితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి, అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. ఏ మాట కా మాట. కేసీఆర్ నడిపిన రోజులు, ఉద్యమం నడిపిన రోజులు పులి కాస్త పోరగాలు చేయబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు. 10 ఏళ్లు గద్దెనెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది. మళ్ళా ఆ పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు. ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది. సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయొద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకు పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి. ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని? బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అయిడ. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసిండ్రు. నట్టేట పోరాళ్ళ కోసం నట్టేట ముంచిండు తెలంగాణ అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ వీళ్ళు అదే బాట పట్టిరు. మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాల అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆడ 24 గంటలు 12 నెలలు సంవత్సరంలో చలి పెడుతుంది. అక్కడ యాపిల్ వండియొచ్చు, కాఫీ వండియొచ్చు, రకరకాల మిరియాలు వండియొచ్చు. ఇవన్నీ ఒక
అగ్రికల్చర్ పాలసీ లేకపోయే అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది. నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది. ఇక మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే దాన్ని గిత్తకుండా వాసన చూడకుండా చెప్పమంటే చెప్తే ఆయన రైతు నాయకుడికి మేమందరం ఒప్పుకుంటామండి. తెలంగాణకి జాతిపిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరగాళ్ళకి పితగా మిగిలిపోయింది. ఇద్దరు పోరగాళ్ళకి. ఎందుకంటే ఆ ఇద్దరు పోరగాళ్ళ అవినీతి, భాగవతాలు, వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు. ఆయన కథమైండు, పార్టీ కథం పట్టించిండు, తెలంగాణను కథం పట్టించిండు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఈ కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్. అది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ విషం కంటే డేంజర్ అది. కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది. కేసీఆర్ శకం ఒడిసింది. పులికి ఇద్దరు పిల్లులు పుట్టినరు. ఆ పిల్లులు అవినీతిలో కూరుకుపోయినరు, జైల్లో పడుతున్నారు, జైల్లో బయటకు వస్తున్నారు, బెయిల్ మీద ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితా ఉన్నది. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి. సాయిల్ టెస్టింగ్ చేపియండి. ఇంపోర్ట్స్ తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ, అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది. డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో. ఇటువంటి పంటలకి మోటివేట్ చేయండి, ఇన్సెంటివైజ్ చేయండి. దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము, మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది. ఈ రకమైన ఒక పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ ఒకసారి యాడ్ చేస్తా రేవంత్కి. రైతులకి బోనస్ ముచ్చట ఇస్తలేవు, పంట నష్టపరిహారం ఇస్తలేవు, ఇన్సూరెన్స్ చేస్తలేవు. రైతు భరోసా 15,000 ముచ్చట తీస్తలేవు. 2 లక్షలు 80% రైతులకు పంగనామం పెడితివి. డ్రిప్ ఇరిగేషన్ వాటి మీద కేంద్రం నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీ, ఇతరులకు కూడా సబ్సిడీ. దాన్ని ముచ్చట తీస్తలేవు. వ్యవసాయాన్ని టోటల్ గా విస్మరించి తుంగలో దొక్కి ఇవాళ నువ్వు కూడా కేసీఆర్ బాటలో కేవలం వరి వేసుకునే పరిస్థితిని తెలంగాణ తీసుకొస్తున్నావు. ఈ రకంగా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ముందుకు పోవాలి అని మేము సజెస్ట్ చేసుకుంటూ మీకు ఈయన 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 2,500 ఫర్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ, ఇది దాని గురించి ఏంది పరిస్థితి అంటే అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి ఇయ్యాలటి వరకు. మహిళలందరూ వినాలి. రైతు భరోసా ఇవాళ ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో హ్యాడ్ ప్లెడ్జ్డ్ టు ఇంక్రీజ్ అసిస్టెంట్ అమౌంట్ to rupees